క్యాప్ తీవే. దీనికి క్యాప్ పెట్టే. ఓహో, కూల్ డ్రింక్ అని ఇస్తావా? మరి అంతే కదా. పద. అవును, అతనికి ఎలా ఇస్తావే? ఈ రోజు నా టైం బాగుందనిపిస్తుంది, దాని టైం బ్యాడ్గా ఉందని అర్థం అవుతుంది. దారి అదే కనపడుతుంది. హరినారాయణ గారు, హరినారాయణ గారు, ఎవరు సార్? మన ఆడిటర్స్ అమ్మా, ప్లీజ్ కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే నమస్తే, కూర్చోండి. ప్లీజ్ సిట్. బై ది బై, మా పెద్ద కోళ్ళు మంగ. నమస్తే అమ్మా. నమస్తే సార్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ ఫైల్స్ చూడండి. హోసే గంగా, ఈ ఫైల్స్ గురించే కదా మార్నింగ్ అంత నాటకం ఆడారు. ఈ ఆడిటర్ గురించే కదా ఆల్ ది బెస్ట్ చెప్పించావు. ఇప్పుడు ఇదే ఆడిటర్స్ ముందు నీ మొగుణ్ణి బ్యాట్ చేస్తాను చూడు. ఇదే హరినారాయణ గారితో గెంట ఇస్తాను చూడు. నా టైం బాగుందే, దారి దొరికింది, ఇక మీరు ఫినిష్. సార్, సిద్ధు గారు లేరా? యా ఉన్నాడండి. సిద్ధు తమ్ముడు, డాడ్, ఏం లేదు, వెళ్ళొచ్చు. సార్, సిద్ధు గారే కదా సార్ ఇంపార్టెంట్గా ఉండాల్సింది. సార్కే కదా డీటెయిల్స్ తెలుసు. ఇక్కడి నుంచి నేనే చూసుకోవాలనుకుంటున్నాను ఆనంద్ గారు. ఓకే సార్, బట్ వాటి గురించి మీకు తెలీదు. సిద్ధు గారు ఉంటే బాగుంటుందేమో సార్. నెక్స్ట్ టైం కావాలంటే సార్ మీరు ఉండండి సార్. ఏదైనా డౌట్ వస్తే ఇప్పుడే క్లారిఫై అయిపోతుంది, మాకు ఈజీగా ఉంటుంది. ఆ ల్యాప్టాప్ ఇవ్వండి. ఆడిటర్సు వాటి గురించి ఈడ నీకే తెలుసా? ఓ, వాళ్ళు లేకపోతే ఇక తప్పకుండా ఉండాల్సింది నువ్వే కదా సిద్ధు. ఏమంటున్నావు గంగా? చెప్తానులే, ముందు వాళ్ళకి కాఫీ అట్టుకొస్తాను.
మంగా కాఫీ తాగండి మావయ్య గారు. ఏంటమిది? కాఫీయా? ఎంత ఉప్పుగా ఉందేంటి? కాఫీ వద్దులేండి మావయ్య గారు. ఎండనొచ్చి వేడిగా ఏం తాగుతారు? చల్లగా కూల్ డ్రింక్ ఇస్తాను. ఆ పని చేయమ్మా. అలాగే మావయ్య గారు. ఏది జరిగినా మన మంచికే అనేది కరెక్ట్. ఆ రోజు చెడగొట్టిన కాఫీయే ఈ రోజు నాకు మళ్ళీ ఇలా యూజ్ అవుతుంది. నా టైం బాగుంది. మంగతో ఉన్న అమ్మాయి ఎవరు? మంగ ఫ్రెండ్ అంటారా, చూడ్డానికి వచ్చిందంట. ఓ, ఆర్యా, నువ్వు ఆ ట్రేలో గ్లాసులన్నీ సెట్ చేసి పెట్టుకో. నేను ఈలోగా కూల్ డ్రింక్ తీసుకొస్తాను, సరేనా? టీ. సార్, ఇది మాకు కొంచెం క్లారిఫై అవ్వట్లేదు, ఒకసారి చూడరా? సార్ ప్లీజ్ సార్, నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి మీరు చూడండి. రియా, నువ్వు పట్టుకో, నేను పెట్టేసి వస్తాను. ఓకేనండి. ఓకేనా? పద. కూల్ డ్రింక్ తీసుకోండి. మేడం, సార్కి ఎవరేంటి? పర్లేదు సార్, పర్లేదు. అయ్యో, మీకు తెచ్చినట్టున్నారు సార్, తీసుకోండి.
సిద్ధు, సాఫ్ట్ డ్రింక్ తాగు. తాగు సిద్ధు, దాహంగా ఉన్నట్టున్నావు. సాఫ్ట్ డ్రింకే తాగు సిద్ధు. సిద్ధు, సిద్ధు, ఏమైనా సిద్ధు? చాలా తిరుగుతోంది గంగా. నాకేదో అయిపోతుంది, నాకు తెలియట్లేదు. తాగేవా సిద్ధు? ఆ? సిద్ధు, ఏంటిది? పద లోపలికి. ఏయ్, రాను. మాట్లాడాలి. గంగా, సిద్ధు, ఏంటిది? నా బాధ అంతా చెప్పాలనిపిస్తుంది గంగా. సిద్ధు, ప్లీజ్ నా మాట విను. పద అరే, లోపలికి. గంగా లేదు. ఇంకా నేను ఆపుకోలేను, నా వల్ల కాదు. అది కాదు సిద్ధు, పద. నాన్నతో మొత్తం మాట్లాడేయాలి. పెద్దమ్మ గారు, చూస్తుంటే సిద్ధు ఆల్కహాల్ తీసుకున్నట్టున్నాడు. అయ్యో సిద్ధు, మాట్లాడేయాలి. సిద్ధు నా మాట విను. సిద్ధు, 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 ఎడా? సిద్ధు నా మాట విను. సిద్ధు, సిద్ధు, నా ఎవరి మాట వినను, అందరూ నా మాటే వినాలి. ఇన్ని రోజులు మీ మాట విన్నానుగా, నేనే మాట్లాడలేదుగా. ఈరోజు నేనే మాట్లాడతాను. వినాలి నానా, నేనే మాట్లాడదా. సిద్ధు, నేనే అరేయ్, ఏంట్రా నాన్ సెన్స్? బాధగా ఉంది నాన్న, చాలా బాధగా ఉంది. నన్ను అర్థం చేసుకునే నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతుంటే, నన్ను మోసగాళ్ళ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అన్న. నొప్పిగా ఉంది నాన్న,
ఈ పెయిన్ భరించలేకపోతున్నాను నాన్న. సిద్ధు మాట్లాడొద్దన్నా, మాట్లాడొద్దు. నేనే మాట్లాడాలి, మీరంతా వినాలంతే. చెప్పు నాన్న, అసలు నేనేం తప్పు చేశాను? నువ్వు నేను కొడుకుని కాదనేంత తప్పు నేనేం చేశాను? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్ప? ఏం సార్ తప్పదే? తప్పదే సార్ మీరు చెప్పలేకపోతున్నారంటే తప్పు కాదనేగా. అయినో అయినో. అక్క ముందు వీడిని ఇక్కడి నుంచి వెళ్ళమను. వెళ్ళను. మీ అక్క చెప్పినా వెళ్ళను, మా అమ్మే వచ్చి చెప్పినా వినను. నేను చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే, అంతే. సిద్ధు ఏయ్! ఏంటి నువ్వు? ఏంటి మన గురించేగా మాట్లాడుతున్నాను, మధ్యలో మాట్లాడతావేంటి? తప్పగా నానా, నానా, తప్పు చేసింది నేను కాదు నాన్న, నువ్వే. నువ్వే నాన్న, నువ్వే నా మీద ప్రేమ చూపించే, నువ్వే నా ప్రేమను విడదీయాలని చూసావు. నేను ప్రేమిస్తోంది గంగా అని నీకు తెలిసిన అత్త కూతురితో పెళ్లి పెట్టేశావు. నా మాటిన్నావా? లేదే. ఇంకేం చేయను? గంగ వద్దు అంటున్నా నిన్ను నాకు గంగే కావాలి నాన్న అని ఎలా ఒప్పించను? తెలీలా. ఆ క్షణం నాకేం చేయాలో తెలీలా. అందుకే చేసేసుకున్నాను. అది నా తప్ప, నీ తప్ప? నీదే తప్పు. నాది కాదు నాన్న. నువ్వే ఒప్పుకుని ఉంటే అసలు నేనెందుకు చేస్తాను? నా ఇష్ట ప్రకారమే నువ్వు చేసి ఉంటే ఇలా ఎందుకు చేస్తానా? అసలు నువ్వే మాకు పెళ్లి చేస్తుంటే ఎందుకు ఇలా చేస్తాను? అసలు నువ్వే వద్దనుకుంటే ఎందుకు ఇలా చేస్తాను? ఎందుకు చేస్తాను చెప్పు. ఎందుకు చెప్పు. నాన్న, మాకు స్వార్థం లేదు, మేము సెల్ఫిష్లం కాదు. సిద్ధు నాన్న నీ కొడుకు, నీలానే ఉంటాడు. ఎన్నటికీ స్వార్థపరుడిగా తయారవ్వడు. ఈ రక్తంలో లేనిది సడన్ గా ఎలా వచ్చేస్తుంది నాన్న? అనవసరంగా అనేసావు. తప్పు నాన్న. అసలు నేను ఏ తప్పు చెయ్యలేదు. నువ్వే తెలుసుకోవట్లేదు.
తెలుసుకోకపోగా అందరికీ తెలిసేలా నన్ను ఇంకా అవమానిస్తున్నావు. ఏ నాన్న, వీళ్ళ ముందు నన్ను అవమానించాలా? ఏ నేను ఆ మాత్రం కూడా పనికిరానా? నువ్వు వద్దన్న పని చేసినందుకు నేనంతా పగవన్న అయిపోయానా? నేనేమన్నా నీకు శత్రువునా? దూరం పెడుతున్నావు, పోపు అంటున్నావు. నీ బిడ్డ నాన్న, నీ రక్తాన్ని. తప్పు నాన్న, తప్పంతా నీదే. నేనేం చేయలేదు, కానీ నన్నే అంటున్నావు.